నవాజ్ షరీఫ్ పార్టీని భుట్టో పార్టీని కలిపి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్లోని సైన్యం ప్రయత్నిస్తుంటే ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగాడు. ఆల్రెడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ తనదే కాబట్టి తననే ప్రభుత్వానికి పిలవాలని తేల్చి చెప్తున్నాడు. తనకి మద్దతు ఇచ్చే వాళ్ళని వీళ్ళిద్దరూ కాకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాడు. మిగతా పార్టీలతో చర్చలు ప్రారంభించాడు. తద్వారా పాకిస్తాన్ కథ కొత్త మలుపులు తిరగబోతోంది. ఇన్ ఎ సర్ప్రైజ్ మూవ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ Chief Nawaz Sharif has decided to nominate his brother Shahbaz Sharif for the post of Prime Minister as a new coalition government is likely to take over the reins of the crisis-hit government following a split mandate in the general elections. Former Prime Minister Imran Khan, whose loyalists secured nearly 100 seats, has made it clear that the PTI won't join hands with Nawaz Sharif or his allies, including Zardaris. ఇది ఇప్పటికి జర్దారీలతో ఇమ్రాన్ ఖాన్ కనుక జట్టు కట్టినా ప్రభుత్వం ఏర్పడచ్చు, నవాజ్ వాళ్ళతో గడిపినా ప్రభుత్వం ఏర్పడచ్చు. 2.5 ఏళ్ళు అయితే వాళ్ళతో కలపము, మేమే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడు.